మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించుకుని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించి మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము త్రిత్వము తరువాతి 16వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 16వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వచనంలో ఈ విధంగా రాయబడినవి. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. పౌలు హెబ్రీ సంఘాన్ని, విశ్వాసులను, విశ్వాస సైన్య సమూహమును ప్రభువులో ఏ విధంగా మీరు జీవించాలో, ఏ విధమైన జీవితాన్ని మీరు కలిగి ఉంటే దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మరి ఏదైతే ప్రభువు మన కొరకు సిద్ధపరిచాడో దాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించుననే విషయాలని పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? మోషేని గురించి. మరి పాత నిబంధన కాలమందు మోషే దేవుని యొక్క ఆ యొక్క మహిమను, ఆ ప్రకాశతను చూచి మండుచున్న పొదను గూర్చి ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు చూచుటకై తను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పొద నడిమి నుంచి దేవుని ఆత్మ అతనితో మాట్లాడడం మనం చూసాం. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. ఏమని? స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకు అంటున్నాడు. అంటే ఏదైతే తాను తెలుసుకోవాలని దాని గురించి ఆలోచన కలిగి తాను వెళ్ళాడో ఆ వెళ్ళిన యొక్క ప్రదేశాన్ని బట్టి, ఆ మండుచున్న అగ్నిని బట్టి ఆ పొద ఎలా కాలిపోలేదో అక్కడ తాను దాని విషయమే ఆలోచించినప్పుడు దేవుని ఆత్మచేత అంటాడు, అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అంటున్నాడు. అంటే దేని కొరకు మనం వచ్చామో, దేని కొరకు మనం జీవించాలి, దేని కొరకు మనము జీవించడము దేవుని చిత్తమై ఉన్నదనే విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేశాడు. అంటే ఆనాడు మోషే ఆ పొదనడిమిన ఆ పరిశుద్ధత యందు అతడు ప్రవేశించినప్పుడు దేవుడు అతడు అపరిశుద్ధుడని, అతని పాదములకున్న చెప్పులను విడిచి రమ్మని ఈ విధంగా దేవుడు కొన్ని సూచనలు చేశాడు. అంటే అక్కడ ఆయన యొక్క మాటను, ఆయన యొక్క అగ్నిని, ఆయన కారు మేఘములలో గాఢాంధకారములో తుఫానులో ఆయన వారి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో భక్తుడైన మోషే ద్వారా దేవుని మాటలు పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే మానవునికి ఏది అవసరమైనదో, ఏది తనని నిత్యత్వానికి నడిపించేదై ఉన్నదో దాని విషయాన్ని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అంటున్నాడు. దేని కొరకు వచ్చారు? దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క తలంపులను ఎరిగిన వారే, జీవించిన వారే, ఆయనతో యుగయుగాలు జీవించడానికి మనం వచ్చాం. కాబట్టి సదాకాలముండు దేవుని గురించి పౌలు భక్తుడు గుర్తు చేస్తూ, ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక
ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. ఒక భయాందోళన పరిస్థితి. దేవుని యొక్క మాట అగ్ని వంటిది. దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు వారు ఎరగలేక వారు ఏమై ఉన్నారంటే ఆ మాటలకు భయపడి ఆ స్వరం వినడానికి వెనుదిరిగిన వారై ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి అంటున్నాడు. అంటే ఏంటి? వారి యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు దేవునిని ఎరుగక, వారు ప్రభువుని, పరిశుద్ధాత్మను, తండ్రి యొక్క ఉద్దేశాలు ఎరగని వారై ఉన్నారు కాబట్టి వారు గ్రహింపు లేని వారై ఉన్నారు. కాబట్టి నేడు పౌలు సెలవిస్తున్న మాట, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానేనను అంటున్నాడు. మోషేకు కలిగిన దర్శనములో మోషే అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, అయ్యో అది ఎంతో భయంకరంగా ఉంది. ఆ యొక్క దర్శనాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి తన స్థితి ఏంటో తాను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నేడు ప్రభువుని విశ్వసిస్తున్న విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు, ఆయన రాజ్యమందు ప్రవేశించడానికి సిద్ధ మనస్సు కలిగిన వారు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలో ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. మండుచున్న కొండ వద్దకు కాదు మనం వెళ్ళవలసినది ఎక్కడికంట? జీవము గల దేవుని పట్టణమునకంట. జీవము కలిగిన దేవుని పట్టణానికి మనం సమీపించాలి. ఆ పట్టణంలో ప్రవేశించాలి. ఆయనతో జీవించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేసి ఇక్కడ అంటాడు, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అంటున్నాడు. చూడండి, పరలోక సంబంధమైన విషయాలను పౌలు గుర్తు చేయుచున్నాడు. ఇహమందుండు దానిని కాదు, పరమందుండు దాని కొరకు నీవు ప్రయాసపడు. ఇహమందుండు దాన్ని చూచుటకు కాదు, పరమందుండు చూచుటకు నీవు సిద్ధపడు అంటున్నాడు. నీ సిద్ధపాటులో దేవునితో నీకు ఉండవలసిన ఆ సంబంధాన్ని, ఆ బాంధవ్యాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఇప్పుడైతే సియోనును కొండకును అంటున్నాడు. అంటే దేవుని పట్టణమందు దేవుని బిడలు నివసించువారై ఉంటారు. అది ఇహమందు కాదు, పరలోక సంబంధమైన యెరూషలేం అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అంటే మన కొరకు తండ్రి కుమారులు ఏదైతే సిద్ధపరచునై ఉన్నారో, నూతన ఆకాశమును, నూతన భూమియు, నూతన సృష్టి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశములో ఉన్నవి కాబట్టి ఆ నూతన యెరూషలేములో తండ్రి యొక్క చిత్తాన్ని, కుమారుని యొక్క ఆలోచన చేత, పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత ఆ యొక్క పరలోకమందు యెరూషలేములో మనము నివసించేవారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు అంటున్నాడు. అక్కడ ఎవరుంటారంట? వేవేల కొలది దేవదూతలు. వారి నిత్యము స్తుతిగానములు చేచు దేవుని యొక్క మహా ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. పరిశుద్ధుడు 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 మానక వారు స్తుతిగానాలు చేసేవారై ఉన్నారు. అటువంటి ఉన్నతమైన స్థానములో మనం ఉండాలని, అటువంటి ఉన్నతమైన స్థానమునకు మనం చేరాలనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ జీవము కలిగిన దేవుని పట్టణము కొరకు మనం ఏమై ఉండాలంటున్నాడు? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహత్యమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అంటున్నాడు. ఇక్కడ ఉండేది సత్యము, నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, ఈ పవిత్రతను పౌలు వ్యక్తపరుస్తున్నాడు. పరలోకము యొక్క సౌందర్యాన్ని. ఇహమందుండు కాదు, పరమందుండు మనకు ఆయనతో నివాసం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం అన్నాడు. జ్యేష్ఠులంటే ప్రప్రథమముగా ప్రభు చేత ప్రత్యేకింపబడ్డవారిగా, పిలువబడ్డవారిగా, మరి దేవుని సంఘముగా, మరి సార్వత్రిక సంఘాన్ని బట్టి దేవుడు ఇక్కడ పౌలు ద్వారా మాట్లాడుతూ, వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, ఎంతో దూతలు ఆర్భాటముతో దేవుని స్తుతిస్తున్న ఆ యొక్క ఉన్నతమైన స్థలములలో
నీవు నేను ప్రవేశించాలనేది పౌలు యొక్క ఉద్దేశము, ఆలోచన, తలంపు. కాబట్టి ఇక్కడ హెబ్రీ సంఘానికి ఆనాడు పత్రిక రాసి మాటలు చెప్తూ అంటున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అన్నాడు. సంపూర్ణ సిద్ధి, సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని మనము దేవుని సన్నిధిలో జీవించినప్పుడు ఆయన మనలను తన సన్నిధికి సిద్ధపరచి తనతో జీవింపచేయను. కాబట్టి అక్కడ ఉండడానికి మనము ఇక్కడి నుంచి కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఇక ముందు నువ్వు చేసే కష్టము, శ్రమ, అది పరమందు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆ యొక్క సన్నిధిలో ఉంచేదై ఉన్నది. అది ఎలాంటిది అంటున్నాడంటే, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టము గల ఏమంటున్నాడు, పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ! క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి, క్రీస్తు రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, ప్రోక్షింపబడిన ఆయన రక్తములో మనం ఏమవ్వాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. అట్టి పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉంటేనే తప్ప నీవు నేను పరలోకంలో చేరం. అంటే ఇహమందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి నీవు ఆయన యందు భయభక్తులు కలిగి క్రొత్త నిబంధనకు ఎవరైతే మార్గమే ఉన్నారో ఆ క్రీస్తుని బట్టి, క్రీస్తు రక్తమును బట్టి పౌలు చెప్తున్న మాట, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి యేసునొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. మనం ఏ విధంగా అయితే సిద్ధపడతామో ఆ విధమైన సిద్ధపాటు దేవుడు మనకిస్తాడు. ఒకవేళ మనం సిద్ధపడకపోతే మనం ఆ పరలోకములో చేరలేము, పరలోక పట్టణమందు యెరూషలేములో నివసించలేము. కాబట్టి మన సిద్ధపాటు, మన ఆలోచన, మన తలంపులు దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఉద్దేశాలు నెరవేర్చేవిగా, పరసంబంధమైనవిగా ఉండాలని ఆనాడు హెబ్రీయులకు, నేడు సకల సార్వత్రిక సంఘాలకు పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యందు మేమును మా యందు నీ మాటలను నిలిచి ఉండినట్లు నీ యొక్క సముఖమందు నీతో సహవాసం కలిగిన వారమై పరమందు నీతో జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. ఆనాడు మోషేకు కలిగిన యొక్క దర్శనము, తాను పొందుకున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి భయక్రాంతుడైనప్పటికీ నేడు నీ సేవకుడైన పౌలు ద్వారా నీవు తెలియజేస్తున్న మాటలు, నా యొద్దకు రండి, నేను మిమ్మలను తండ్రి యొద్దకు చేర్చుదును. ఎవరైతే ప్రభువును బట్టి, ప్రభు యొక్క చిత్తమును అనుసరించి నడుచువారై ఆయన రక్తములో కడగబడ్డవారై ఉంటారో వారందరూ కూడా ఆయన రాజ్యమునకు వారసులై ఉంటారు. కాబట్టి పరలోకమందు మనకు స్థిర నివాసము కలిగిన ఉంది. కాబట్టి ఆ స్థిర నివాసములో ఆయనతో మనము యుగయుగాలు జీవించాలంటే అటు సిద్ధపాటు ఇహమందు కలిగి ఉండాలని మన క్రియల చేత, మన ఆలోచనల చేత, మన తలంపుల చేత మనము ఇహము నుండి పరమునకు పోయే స్థితి ఏ విధంగా ఉండాలో పౌలు గుర్తు చేశాడు. కాబట్టి సంపూర్ణ సిద్ధి కలిగిన వారమై, ఆత్మానుసారమై, దేవుని యొక్క మాట చేత, వాక్యము చేత ఆయన యందు సదాకాలము జీవించేవారమై ఉండాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనతో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మహాప్రేమ ఆయన బిడ్డలపై ఎలాగైతే ఉంటుందో అట్టి ప్రేమలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.